మై ఫేవరెట్ నవల్ శనివారం నాది, రాము గారికి. ఇట్ ఈస్ సైకో థ్రిల్లర్ నవల్ సార్, కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే. నా ఫేవరెట్ రైటర్ రాసిన, అఫ్ కోర్స్ స్టీఫెన్ కింగ్ దేవచ్చు, మీకు మీరు అన్ని చదివేసి ఉంటారు. తెలుగులో సైకో థ్రిల్లర్ నవలల్లో వన్ ఆఫ్ ది కింగ్ లాంటి నవల్ అని చెప్పొచ్చు. మీరు ఈ నవల్ని సినిమాగా తీస్తే చూడాలని నేను ఆశపడతాను. ఓకే. అఫ్ కోర్స్ నాకు ఛాన్స్ ఉంటే నేనే తీస్తా. ఇది ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది? ఇది రీప్రింట్ అయిందండి లేటెస్ట్గా. ఒక సైకో థ్రిల్లర్ లో ఉన్న వ్యత్యాసం అంటే వరుసగా అమ్మాయిలను చంపే కిల్లర్ల మీద మీరు చాలా చదువుకుంటారు, ఇది దృక్కోణం వేరు. మలై వెంకటకృష్ణమూర్తి గారు రాసిన చాలా నవలల్లో టాప్ 5 ఇది ఉంటుంది, శనివారం నాది నవల. ఓకే ఓకే. సో మీరు చదవాలి అని ఆశపడి ఇచ్చాను నేను. అండ్ సేమ్ పబ్లిషర్ ప్రింటెడ్ అయన్ ర్యాండ్స్ ఫిలాసఫీ, ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ షరగ్డ్ అండ్ వీ ద లివింగ్. ఓకే ఓకే ఓకే. మీది చూస్తే స్టైల్ ఎక్కువ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్ అండ్ స్క్రిప్ట్స్. I won't say that. I mean, I think I'm more influenced by Steven Spielberg. స్టీవెన్ స్పీల్బర్గ్. Yeah. ఓకే. Hitchcock had never influenced me. స్పీల్బర్గ్ ఫిల్మ్స్ కూడా లార్జర్ దాన్ లైఫ్ ఉంటాయి కదా సార్? ఉండొచ్చు, కానీ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ సింపుల్. సబ్జెక్ట్ మ్యాటర్ లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది, కానీ తన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. యా ఈటీ తీసుకున్న ఎన్ని ఉన్నా కానీ జాస్ అండ్ జురాసిక్ పార్క్ విల్ షోస్ ది లార్జర్ స్కేల్ ఆఫ్ సినిమా, బట్ యూర్ టెలింగ్ దట్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ స్టోరీ. నాకు జురాసిక్ పార్క్ నేను అంత కనెక్ట్ అవ్వలేదు. జాస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ మై ఫేవరెట్స్. అది గుండెల్లో రైళ్లు పరిగెట్టేలాంటి బీజిఎం వస్తూ ఉంటుందో సొరచేప వచ్చేటప్పుడు, అది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. చేపే కనబడదు, చేపను కనబడివ్వకుండా నీళ్ళల్లో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ పెట్టి బీజిఎంతో భయపెట్టినాడు స్పీల్బర్గ్. లిటరల్ అది హిచ్కాక్ టెక్నిక్ నుంచి తీసుకున్నట్లుగా చెప్పారు. అది పాసిబుల్ అండి. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఎప్పుడు ఎవాల్వింగ్ ప్రాసెస్ కదా ఇప్పటి నుంచి. యా, మీరు కెమెరాలో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తారు కదా, ఫ్లో క్యామ్ యా, తర్వాత కెమెరా ఎక్స్పెరిమెంట్స్ మీరు అఫ్ కోర్స్ డిపార్ట్మెంట్లో చేశారు, తర్వాత ఫ్లో క్యామ్ టెక్నాలజీ ఐస్ క్రీమ్తో తీసుకొచ్చారు. ఈవెన్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ది షెడ్యూల్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆల్సో, నాట్ ఓన్లీ ఆఫీసర్. బట్ అట్ ప్రజెంట్ వచ్చేసరికి వెరీ నార్మల్ సినిమాటిక్ స్టైల్కే మీరు మళ్ళీ వచ్చారు, లేకపోతే ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఐ విల్ డిసైడ్ ఆన్ ద హౌ టు టేకింగ్ ఆస్పెక్ట్ అనేది అక్కడ నుంచి వస్తుంది నాకు ఇప్పుడు. యా, ఈవెన్ ఆఫీసర్లో కూడా నాగార్జున గారిని పెట్టి మీరు చిన్న గోప్రోతో షూట్ చేశారు, అది కూడా క్లోజ్ షాట్లో వచ్చు, డ్రాయర్లోంచి గన్ తీయడం, పసారితో మాట్లాడడం, బెదిరించడం, ఇలాంటివన్నీ కూడా ఇంటెన్స్ సీన్లన్నీ కూడా మొత్తం చిన్న గోప్రో తోటి క్యామ్బీ పెట్టి మీరు. చిన్న కెమెరా పెద్ద కెమెరా కాదు, ఫైనల్గా ఆ షార్ట్ కోసం ఏ కెమెరాతో అవుతుందని చేస్తాం, అంతేగాని చిన్న పెద్ద అనేది ఉండదు అక్కడ. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆఫ్ ద షార్ట్ దేంతో క్యాప్చర్ చేసి వస్తున్నప్పుడు సైజ్ బట్టి వెయిట్ బట్టి ఎలాంటి యాంగిల్లో పెట్టచ్చు అనే డెసిషన్స్ మీద వస్తుంది అది. యా, ఈవెన్ యూ పుట్ ది కెమెరా ఇన్ టు ది గ్లాస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఏదైనా సరే ఫైనల్గా మీ ఏ స్టైల్లో తీస్తున్నారు అని మీకు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం మీరు ఎంచుకుంటారు. యా, సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు ఇంకా పెరగాలి, అది ఇంకా పెరగకుండా వెరీ నార్మల్గా వెళ్ళడానికి కారణం ఏంటి? మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అది అంటున్నాను, సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి అంటున్నాను. ఓకే, స్క్రిప్ట్ క్యారెక్టర్స్ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి. అది యా, ఓన్లీ సింగిల్ వర్డ్ ఆన్సర్ వేస్తున్నారు. ఇంకేం చెప్తాం. వ్యూహం ఉంది, వ్యూహం ఇస్ వెరీ స్టడీ షార్ట్స్. అబ్సల్యూట్లీ మీకు యాంగిల్స్ మూమెంట్స్ అన్ని ఎక్కువ ఉండవు, బికాస్ దట్ ఈస్ హౌ ఐ విజువలైజ్ ద హోల్ సీన్. ఒక స్నీక్ పీక్ వదిలేరు కదా అజ్మలా, మీరు తల కిందలో ఉండి ఉన్నప్పుడు ఎక్కడో ఎంట్రన్స్ డోర్ నుంచి ఒక వార్త బ్యాడ్ న్యూస్ తీసుకొస్తున్నాడు అన్నది, ఒక గింబల్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి అతను అలా తల కిందల నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చి ఆ షార్ట్ లాంగ్ షార్ట్స్, ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి. కానీ బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ స్టడీ ద ఫిల్మ్. మీ కెమెరా ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని చెప్పుద్ది మాకు చూడగానే. ఈవెన్ మిస్కిన్స్ ఫిల్మ్ ఆల్సో, మిస్కిన్ షార్ట్స్ కూడా తెలుస్తాయి. వై డోంట్ యూ డూ ఏ సినిమాటోగ్రఫీ అలాంగ్ విత్ యువర్ డైరెక్షన్ వితౌట్ ఎ కెమెరామ్యాన్ లైక్ గోవింద్ నిహ్లాని అండ్ బాలు మైత్రాని? నేను చాలాసార్లు కెమెరా నేనే ఆపరేట్ చేస్తాను. ఇదివరకు ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు ఈ మధ్యన నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మల్టీ కెమెరాస్ వాడుతున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఏ సింగిల్ కెమెరా ఎనీమోర్. సో సింగిల్ కెమెరా వాడినప్పుడే మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు జనరల్గా సీన్లో ఏం జరుగుతుంది ఆర్టిస్టుల మూవ్మెంట్లు బట్టి మనం ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి నేను ఏ కెమెరా చూడను అసలు. అప్పుడు విల్ జస్ట్ లుక్ ఎట్ ద మానిటర్స్ అంతే. మల్టిపుల్ కెమెరాస్ పెట్టి మీరు మానిటర్లో అబ్జర్వ్ చేస్తారు. అంతే అంతే అంతే. అండ్ లైటింగ్స్, ఆ స్కీమ్స్ అన్ని లైటింగ్స్ ఆఫ్ కోర్స్ నేను చెప్తాను.
ఐ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఐడియా అబౌట్ లైటింగ్. డిఓపికి చెప్తాను ఎలా కావాలనేది. అంటే వాళ్ళు ఏంటంటే ఉన్న సిలబస్లోంచి బయటికి వెళ్ళకూడదు అన్న టైప్లో కొంతమంది లెక్కలు వేసుకుని ఉంటారు. యా, మీరు కాబట్టి ఓకే, కొత్త ఫిల్మ్ మేకర్ వచ్చి నాకు ఈ లైట్ ఇక్కడ కావాలి, గాడ్ ఫాదర్ లైటింగ్ కావాలి, ప్రతి గడ్డం కింద లైట్ పెట్టి గదంతా చీకటిగా ఉండి ఆడు ఫేస్ చూపెట్టి భయపెట్టాలి, ఇలాంటివి చెప్తారు. లైట్ ఎక్కడ ఉండాలో నువ్వు చెప్పకు, కెమెరా ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పకు అని కొంతమంది ఫేమస్ కెమెరామెన్స్ ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తారు. హౌ విల్ యూ మేనేజ్ ది? అలాంటి కెమెరామెన్ని చూస్ చేసుకోవడమే డైరెక్ట్ తప్పు కదా. నేను చెప్పినట్టు చేయాలని ముందే మీరు అగ్రిమెంట్ చేసుకోకపోతే అది మీ మిస్టేక్. అది ఓకే, స్టార్టింగ్ అగ్రిమెంట్లోనే వాళ్ళతో స్టార్టింగ్లో చెప్పాలి, నాకు చాలా క్లారిటీ ఉంది, నేను ఏం చెప్తే అదే చేయాలి మీరు అని చెప్పాను నేను. గోపాల్ రెడ్డి గారితో మీరు హ్యాండిల్ ఆయన కోపిస్తి అని చాలా మంది అంటారు, కానీ ఆయన సినిమాటోగ్రఫీ ఎంత అందంగా ఉంటుందంటే మీ దగ్గరికి వచ్చేసరికి మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ చూసి ఇంత క్లారిటీగా నాకు ఏ డైరెక్టర్ చెప్పలేదన్నారు. అంటే హౌ విల్ యూ మేనేజ్ గోపాల్ రెడ్డి గారు? నేను అది చెప్తున్నాను కదా, మీ కమ్యూనికేషన్ స్కిల్ మీద ఉంటుంది. మీరు అవతల మనిషిని ఎప్పుడు ఎన్నరో అతను మిమ్మల్ని కన్విన్స్ చేయలేనప్పుడు, కన్విన్స్ చేసినప్పుడు ఎందుకు ఎన్నుకుంటూ ఉంటారు ఎవరైనా? కమ్యూనికేషన్ అనేదే 2 people కొలాబరేట్ అయినప్పుడు one of them has to convince the other person, not to tell is an order. ఓకే, యా. సో వాళ్ళకి చెప్పినప్పుడు కూడా షార్ట్స్ నేరేటివ్ స్టైల్లో చెప్పాలి ఎవరైనా. కరెక్ట్. సో కంప్లీట్ డీప్ డైవ్ చేసి ఆ స్టోరీ ఫ్లేవర్ని ప్రతి ఒక్కరిని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలగాలి మన టీం. సినిమా స్టార్ట్ అవ్వకముందు కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే మ్యాక్సిమం. నిజమే సార్, అది మీరు చెప్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఫేమస్ కెమెరామ్యాన్ పెట్టుకుని వీళ్ళు చెప్పిన షాట్లు వాళ్ళు తీయకుండా ట్రెడిషనల్ షార్ట్స్ తీసినప్పుడు డిసప్పాయింట్ అయ్యి అనుకున్న సినిమా రాకుండా ఇబ్బంది పడిన ఇనిషియల్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ఒక స్టైల్ అయితే ఇండస్ట్రీలో చాలా కంప్లైంట్స్ ఉన్నా, వర్మ గారి వరకు రాని కంప్లైంట్స్ ఎన్నున్నా కానీ స్టోరీ థెఫ్ట్ కంప్లైంట్ అనేది ఒకటి ఉంది. మీ జనరల్గా హాలీవుడ్ సినిమాల నుంచి అందరినీ తీసుకుంటూ ఉంటారు. జనరల్గా మీ మీద ఆ కంప్లైంట్ రానేలేదు జనరల్గా. అది ఐ థింక్ నా ఆనెస్ట్ ఒపీనియన్, స్టోరీ థెఫ్ట్ అనేది ఎక్కడ జరగదు. ఎందుకంటే స్టోరీస్ అన్ని సేమ్ ఉంటాయి. అది అవ్వచ్చు. ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, నేను అతను అనుకోండి, అతనికి ఎవరిని చెప్తే నాకెట్లా తెలుస్తుంది? అతను ఎక్కడి నుంచి చదివితే నాకు ఎట్లా తెలుస్తుంది? ఇంకోటి అటు తిప్పి ఇటు తిప్పి మనం ఏదో అంత విపరీతమైన డిఫరెన్స్ ఉన్న కథలేమో మనం తీయట్లేదు. 100,000 సినిమాలు వస్తూ ఉంటే స్టోరీ అనేది ఎక్కడో చోట కనెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఉండొచ్చు, ఎవరన్నా దొంగిలించేది నేను కాదని నేను అంటలేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎనీవేర్ యాజ్ మచ్ యాజ్ వాట్ పీపుల్ థింక్. ఇప్పుడు ఇవాళ ఉన్న దాంట్లో ఈ క్రియేటివ్ కాపీ రైట్స్ అనేది కంప్లీట్లీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్. అది లేటెస్ట్ శ్రీమంతుడు సినిమా కొరటాల శివ మీద ఏకంగా సుప్రీంకోర్టులోనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఒక హిట్ అయిన నవల రైట్స్ తీసుకోకుండా క్యారెక్టర్ నేమ్స్ కూడా మార్చకుండా సినిమా తీశారు అని, భరత్ అనే నేను కాదని కోర్టు పెట్టి కొన్నారు. ఇప్పుడు దేవర్ మీద ఇంపాక్ట్ పడుతుందా? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వచ్చినాయి. స్టార్ డైరెక్టర్స్ చాలామంది, అఫ్కోర్స్ నేను మీరు ఫోన్ తీసినప్పుడు కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారికి సినిమా చూపించారు అని ఆయన ఇంటర్వ్యూలో చూసాను. నేను ఫోన్కి ప్రీమియర్కి వెళ్ళాను నేను వర్మతో. యూ బోత్ హ్యావ్ సో మచ్ ఆఫ్ బాండేజ్. బట్ అట్ ప్రజెంట్ ఫిల్మ్ మేకర్స్లో చాలామంది మీద కుట్రచాటు ఎలా వస్తుందంటే చెప్పా చేయకుండా కథా తస్కరణ అని జరుగుతుంది. మీ టూలో మీ మీద ఏదైనా కంప్లైంట్ రాలేదు, కథా తస్కరణలో కూడా మీరు రాలేదు. సో ఈ కథా తస్కరణ బ్యాక్డ్రాప్లో మీరు కొరటాల శివ డీటెయిల్స్ నాకు తెలియదు. నా పాయింట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కాపీరైట్ ఇష్యూస్ ఆ లాయర్స్ డీల్ చేసే విధానంలో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాట్ సో మచ్ అబౌట్ మీరు కాపీ కొట్టారా, ఎంత కాపీ కొట్టారు, ఎలా కాపీ కొట్టారా అనేది లీగల్లో ఎప్పుడూ స్టాండ్ అవ్వదు. కాకపోతే వీళ్ళు చేసే ప్రాసెస్లో మిస్టేక్స్ చేస్తారు. యూనో మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని డీటెయిల్స్ నాకు తెలీదు. ఇప్పుడు రాకేష్ రోషన్ సినిమా ఒకటి ఒక క్రేజీ అని వచ్చింది, క్రేజీ 4 ఏదో వచ్చింది ఒక సినిమా. అది రితిక్ రాకేష్కి చెప్పారు, ఒక ట్యూన్ బాగా ఉంది, ఒక యాడ్ జింగిల్ చేశాను, ట్యూన్ చాలా బాగుంది అని చెప్తే రాకేష్ రోషన్ ఆ కంపెనీ యాడ్ ఫిల్మ్ కంపెనీకి ఫోన్ చేసి నేను తీసుకుంటానంటే వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. ఎన్ఓసి ఇస్తే ఈయన చేసాడు, రికార్డ్ చేసి షూటింగ్ అయిపోయింది, ప్రమో బయటకు వచ్చింది. అప్పుడు ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ కంపెనీకి లేదు కాంట్రాక్ట్, వాడిది నా ట్యూన్ కాపీ కొట్టి చేసిరు అన్నాడు. చేసి ఒక అబ్నాక్షియస్ సమ్ ఆఫ్ మనీ అడిగాడు దానికోసం. ఇప్పుడు కాపీ రైట్ ఓనర్ ఎవరు? యాడ్ కంపెనీ అని రాకేష్ రోషన్ ఉద్దేశం. వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఈడొచ్చేసి ఇది నా ట్యూన్ అని చెప్తే
అది ఎలాగ ఇప్పుడు అది కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళి అతను 4 కోట్లు అడిగాడు. అది ఇచ్చారు 4 కోట్లు. ఎందుకు ఇచ్చారు? దీని మనం ఇవ్వాల. ఈ లోపల రితిక్ మెసేజ్ పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకు మా నాన్న ఇలా అన్న హెరాస్ చేస్తూ ఉన్న చిన్న జింగిల్ ట్యూనే కదా అంటే అది ఒప్పుకున్నట్టే కదా. ఆ ఒప్పుకున్న దాని మీద వచ్చింది అది సాక్ష్యం. మోస్ట్లీ ఇలాంటివి అవుతాయి దీంట్లో. సో ఇప్పుడు ఒక రిచ్ బాయ్ పూర్ గర్ల్ వాళ్ళిద్దరిని ఫాదర్ వాళ్ళు వద్దు అంటున్నారు. ఇది కాదనుకోండి. ఇప్పుడు ఇంకోటి తీస్తే అది నా కథ కాపీ కొట్టాడంటే అది ఎప్పుడు అవుతుంది? అన్ని 100 సినిమాలు వచ్చేసినాయి కాబట్టి అది ఎవడన్నా కొట్టేయచ్చు అది. సో కాపీ రైట్లో దర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ థింగ్స్. 7 సీన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఒకదాని పక్కన ఒకటి అలాగే ఉన్నా కూడా కాపీ రైట్ కింద రాదు. అది ఆల్రెడీ దర్ ఆర్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ దట్ యూనో. సో ఇది మోస్ట్లీ ఒక అంటే మీ ఇట్ ఈస్ ఫిజికలీ నాట్ పాసిబుల్ ఫర్ వన్ పర్సన్ టు రియల్లీ నో ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇప్పుడు కొరటాల శివ ఇస్ ఎ వెరీ బిగ్ డైరెక్టర్. కొరటాల శివ ఒక 100 కోట్లు 200 కోట్లు సినిమాలు తీస్తాడు. తీసినప్పుడు ఒక కాపీ రైటర్ని ఎవరో నవలు రాసిన అతను అది నిజంగా కావాలని చేయాలంటే అది వచ్చి నేను కొనుక్కుంటా, నీకు పేరు ఇవ్వను, నీకు ఒక 10 లక్షలు ఇస్తాననేటప్పుడు కూడా ఒకవేళ జరుగుంటే నేను చెప్పేది అలా చేయకుండానే తీసారని నేను అదే చెప్తున్నా. అవసరం ఏంటంటున్నా కొట్టాలి శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు బిలీవ్ చేయను అది. ఎందుకు ఎవడో అసలు ఊరు పేరు లేనివాడు చేయడానికి ఛాన్స్ ఉంది. ఎవడో చెప్తే కదా నా కదా అని చెప్పేసి ఒక ఛాన్స్ కొట్టడానికి. కొరటాల శివ రేంజ్లో డెలిబరేట్గా తనకు తెలిసి చేసాడని మాత్రం నేను నమ్మను. ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్ సార్. అది ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను చెప్పి ఆ కోర్టుకు సంబంధించింది నేను మాత్రం బిలీవ్ చేయను. ఎట్లా ఈ బ్యాక్ డ్రాప్లో ఎప్పుడైనా స్టోరీ ఆలోచించారా? స్టోరీ థెఫ్ట్ బ్యాక్ డ్రాప్లో స్టోరీ థెఫ్ట్ అనేది నేను బిలీవ్ చేయని చెప్తాను మీకు. అదే కదా నేను బ్యాక్ డ్రాప్లో ఒక డ్రామా ఉంది కదా సార్. దీని వెనకాల ఒక డ్రామా ఉంది. దీని మీద సినిమాలు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కింద లెక్క వస్తాయి. దీని మీద సినిమాలు అంటే కాంట్రవర్షియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ అవుదాం ట్రై చేసేవాడు, 10 మందికి కథ చెప్తాడు, స్లోగా ఓ నిర్మాత కావుతా ఓ నిర్మాత, ఓ హీరో కావుతా ఓ హీరో, అనుకున్న కథ లీక్ అవుతుంది. లీక్ అయిన కథ వీడికి తెలియకుండా వాళ్ళు తీసి స్లోగా చేసిన దాంట్లో ఎగ్జాంపుల్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈవెన్ ఠాగూర్ ఒరిజినల్ వర్షన్, రమణ, ఇలా లెక్కలేసుకుంటే అలా లీక్ అయిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి కదా. నాకు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి వాల్యూ ఉన్నాను. స్టోరీ అనేది పెద్ద పుడింగ్ అని నేను అనుకోను. సో అంటే వాల్యూ లేని దాని గురించి దాన్ని మాట్లాడి నా సీన్ కొట్టేసాడు, నా స్టోరీ కొట్టేసాడు, అది చాలా అది వెరీ పెట్టి థింగ్ అని నా ఫీలింగ్. మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సీన్స్ రివాల్వ్ అరౌండ్ ద స్టోరీ. అఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్ సీన్స్ని డైల్యూట్ చేసేది కూడా స్టోరీ అవుతుంది. ఒక పెంచుకుంటూ వెళ్ళిపోతారు, అనుకున్న న్యూక్లియస్ సీన్ అనేది కనపడకుండా పోతుంది. సో మీ సినిమాలో ఎక్కువ సీన్సే మమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి కూడా. సో వ్యూహం నుంచి మొదలుపెట్టి కొన్ని టాపిక్స్ని అలా టచ్ చేసుకుంటూ వచ్చాను. వ్యూహం గురించి ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇస్తే విలేకరులకి ఆ మధ్యలో నేను కూడా కొన్ని వస్తాను. షూర్. అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఫిల్మ్ మేకింగ్ డౌట్స్. అండ్ మిమ్మల్ని చూసి ఒక క్లౌడ్ లైన్లో ఉన్నందుకు కొన్ని మర్చిపోయాను. విల్ డూ ఇట్ ప్రాపర్లీ అండ్ వెరీ వెరీ ఇంటర్వ్యూ టచ్ అవుదాం. ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను.